బ్రేకింగ్ న్యూస్ మంత్రి వివేక్ వెంకటస్వామిపై దాడికి యత్నించారు గుర్తు తెలియని దుండగులు. ప్రచార రథంపై మంత్రి మాట్లాడుతుండగా ఒక్కసారిగా మొక్కజొన్న కంకితో దాడికి యత్నించారు. అయితే అది ప్రచార రథం ముందుకు పడిపోయింది. ఇక మెదక్ జిల్లా రామదాస్ చౌరస్తా వద్ద ఘటన చోటు చేసుకుంది. వెహికల్ పై మంత్రి పక్కనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అలాగే ఎమ్మెల్యే రోహిత్ కూడా ఉన్నారు. రైట్, ఇక మంత్రి వివేక్ వెంకటస్వామిపై దాడికి యత్నించారు కొంతమంది దుండగులు. మొక్కజొన్న కంకితో తనపై దాడి చేయడానికి ప్రయత్నించారు. దానికి సంబంధించిన విజువల్స్ మన బిగ్ టీవీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. రైట్ దుర్గారెడ్డి, దీనికి ఏమంటే ఈ దాడికి పాల్పడిన దుండగుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఎంక్వైరీ జరుగుతుందా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, మనం చూడవచ్చు. ఇప్పుడు మంత్రి మెదక్కు వచ్చిన వివేక వెంకటస్వామి వచ్చిన తర్వాత చైతన్య రథం ఆయన ప్రసంగిస్తున్న సమయంలో మాత్రం గుర్తు తెలియని ఒక దుండగుడు ఆ మొక్కజొన్న కంకి అతనిపై విసిరేశాడు. ఆ తర్వాత కూడా అది చైతన్య రథం దగ్గర నుండి, అంటే మంత్రి ముందు నుంచి అది కింద పడిపోయింది. ఆ పక్కనే పిసిసి మహేష్ కుమార్, ఆ తర్వాత ఎమ్మెల్యే రోహిత్, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, రాజిరెడ్డి, వీళ్ళంతా కూడా చైతన్య రథంలో ఉన్నారు. అంటే చాలా మంది అక్కడ ర్యాలీగా వచ్చిన వాళ్ళంతా కూడా చాలా మంది రామదాస్ చౌరస్కు వచ్చే వరకు కూడా చాలా మంది అక్కడికి రావడం జరిగింది. అందులో నుంచి అంటే చీకటి సమయంలో కొంత బయట నుంచి చాలా మంది గుమ్ముకూడి ఉన్నారు కనుక ఆ విసిరేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించలేకపోయారు. కొంతమంది మాత్రం అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ ఎక్కడి నుండి వచ్చింది ఏందని చెప్పి కొంత అక్కడ వెనక తిరిగే వరకు అక్కడ పోలీసులు, ఆ తర్వాత కూడా ఒకరిపై ఒకరు పడే సమయం ఉంది కనుక ఓకే పట్టాలని చెప్పి అక్కడ ఉన్న మంత్రి కూడా తాను ఒక మైక్ పట్టుకొని చెప్పడం జరిగింది. అంటే ఎవరు చేస్తున్నారు ఏంటి అని కూడా కొంత జరిగే సమయంలోనే ఇదంతా జరిగిందని చెప్పవచ్చు. అది ఇక్కడ మనం చూస్తే అంటే ఇక్కడ మంత్రి మెదక్ సమావేశానికి వచ్చిన సమయంలో కావచ్చు, సభ జరుగుతున్న సమయంలో కావచ్చు, పోలీసులు మాత్రం ఆ సభ చైతన్య రథం చుట్టూ ఒక 50-100 గజాల దూరంలో మాత్రము జనాసభలు దూరంకు ఉంచాల్సిన అవసరం ఉంటుంది ఆ సభకు. కానీ దగ్గరికి రావడము, రెడీ రోడ్డు మీద సభ ఏర్పాటు చేయడం, ఇవంతా కూడా జన మధ్యలో జరుగుతున్న సభ కనుక వాళ్ళంతా గుర్తించే పరిస్థితుల్లో లేదు. కాకపోతే సీసీ కెమెరాలు, అక్కడ ఉన్న సీసీ కెమెరాలను అనుసరించి ఖచ్చితంగా ఆ దుండగుని. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఇక మెదక్ జిల్లాలో ప్రచార రథంపై ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామిపై కొంతమంది దుండగులు దాడికి యత్నించారు. మొక్కజొన్న కంకితో ఆయన పైన దాడికి తెగపడ్డారు. అయితే పోలీసులు ఇప్పటికే దుండగుల్ని గుర్తించే ప్రయత్నం